మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టిన మన డైరెక్టర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా, దిల్ రాజ్ నిర్మాతగా వంశీ పైడిపల్లి డెబ్యూ మూవీ మున్నా చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ అతను ఎన్టీఆర్ తో చేసిన రెండో సినిమా బృందావనం మాత్రం సూపర్ హిట్ అయింది. హరీష్ శంకర్ షాక్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని అదే రవితేజతో మిరపకాయ్ అనే మాస్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. శ్రీను వైట్ల డెబ్యూ మూవీ నీకోసం రవితేజ హీరోగా నటించాడు. కానీ శ్రీను వైట్లకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ఆనందం మూవీ అనే చెప్పాలి. డైరెక్టర్ విక్రమ్ కుమార్ డెబ్యూ మూవీ ఇష్టం, కానీ ఈ చిత్రం హిట్ అవ్వలేదు. అయితే నితిన్ తో చేసిన రెండో చిత్రం ఇష్క్ ఇతనికి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మొదటి చిత్రం గ్రహణం. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఇతను మాయాబజార్ అనే చిత్రం చేశాడు. కానీ ఇది అతనికి ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయింది. అయితే రెండో సినిమా అష్టాచెమ్మ మాత్రం ఇతనికి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. డైరెక్టర్ సంపత్ నంది డెబ్యూ మూవీ ఏమైంది ఈ వేళ ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన రచ్చ సినిమాతోనే ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడిగా వేణు శ్రీరామ్ కి మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్. కానీ ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం నానితో చేసిన ఎంసీఏ మూవీ. వివేక్ ఆత్రేయ మొదటి చిత్రం మెంటల్ మదిలో. ఈ చిత్రానికి రిలీజ్ రోజున మంచి టాకే వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్రోచే దేవర్రా చిత్రం మాత్రం హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నాగ్ అశ్విన్ మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ దర్శకుడిగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే రెండో చిత్రం మహానటితో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కేవి అనుదీప్ మొదటి చిత్రం పిట్టగోడ. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. రెండో మూవీ జాతిరత్నాలతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హను రాఘవపూడి మొదటి చిత్రం అందాల రాక్షసి పెద్దగా ఆడలేదు. రెండో చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. గౌతమ్ తిన్ననూరి మొదటి చిత్రం మళ్ళీ రావా డీసెంట్ హిట్ అనిపించుకుంది. కానీ రెండో చిత్రం జెర్సీ మూవీతోనే ఇతనికి మంచి గుర్తింపు దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.